హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్స్ యూట్యూబ్ ఛానల్. సో ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అండ్ ఈ రోజు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను బికాజ్ నాకు శివరాత్రి అంటే చాలా ఇష్టం. అండ్ సో ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటది ఈ డే నాకు. అండ్ చాలా బాగా నచ్చుతూ ఉంటుంది. అండ్ అయితే ఇక్కడ హడావడి అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఫుల్ గా. సో యాక్చువల్ గా చెప్పాలంటే ఈ రోజు మేము రాజమండ్రి వెళ్దాం అనుకున్నాము, తర్వాత ద్వారపుడు వెళ్దాం అనుకున్నాము, బట్ కానీ అవ్వలేదు. సో ఈ రోజు అయితే మేము మా శివాలయంకి వెళ్తున్నాము. సో అది మీకు చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. అస్సలు ఖాళీ మాత్రం ఎక్కడా ఉండదు. సో నాకు అదే నచ్చుతుంది, శివరాత్రి రోజు ఖాళీ లేకపోవడమే నచ్చుతుంది. చూసి చాలా, అది శివుడికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారని ప్రౌడ్ గా ఫీల్ అవుతాను ఎప్పుడు కూడా. సో కాబట్టి ఈ రోజు మేము ఎలా స్పెండ్ చేస్తున్నామో అంతా వీడియోలో అయితే కంప్లీట్ గా చూపిద్దామని అయితే అనుకుంటున్నాము. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మేము ప్రతి శివరాత్రికి జాగారం అనేది కన్ఫామ్ గా చేస్తాము. అలా చేయడం చాలా మంచిది, వీలైన వాళ్ళు మీరు కూడా చేయండి. సో కాబట్టి ఈ రోజు మేము ఎలా స్పెండ్ చేస్తున్నాము, గుడికి వెళ్తున్నాము ఫ్యామిలీ అందరం, అది కూడా ఈ వీడియోలో కంప్లీట్ గా చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మా ఇంట్లో పూజ అయితే చేసేసుకుంటున్నాము. పూజ అయిన తర్వాత అందరూ రెడీ అయ్యాక ఇంకా టెంపుల్కి అయితే వెళ్దామని అయితే అనుకున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే మా ఇంట్లో ఎప్పుడు కూడా శివరాత్రి చాలా బాగా చేసుకుంటాము, ఎందుకంటే అదొక సెంటిమెంట్ అని చెప్పొచ్చు ఒక రకంగా. అండ్ నేనైతే ఈరోజు కొంచెం డిసప్పాయింటింగ్గా ఉన్నాను, ఎందుకంటే నేను ద్వారపుడి శివరాత్రికి వెళ్దామని చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి ఆదియోగిలాగే ద్వారపుడిలో కూడా కట్టారు కదా, అది చూద్దామని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టేసుకున్నాను. కాకపోతే లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే ఈరోజు ఓపెనింగ్ కాబట్టి ఖాళీ అన్నది ఉండదని చెప్పారు. అందుకే ఇంక నేను కూడా సరే అని అయితే అన్నాను. సో ఇంట్లో అయితే ఇలా పూజ అయితే చేసేసుకున్నాము. సో గాయస్, ఈ రింగ్ అయితే మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. ఇదైతే నేను తిరుమల తిరుపతిలో కొనుక్కున్నాను. మా అక్క నాకైతే గిఫ్ట్ ఇచ్చింది, బాలాజీ ఉంగరం. నాకు చాలా ఇష్టం. యాక్చువల్గా చెప్పాలంటే ఇది పర్టికులర్గా ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే అస్సలు కనిపించలేదు, ఎంత నెతికానో కూడా, బట్ కనిపించలేదు. బట్ ఈ రోజు కనిపించింది, చూడండి, శివరాత్రి రోజు కనిపించింది. సో ఈ రింగ్ అయితే నాకు చాలా స్పెషల్ రింగ్ అని చెప్పొచ్చు, చాలా పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అయితే మీకు చూపిద్దామని అయితే అనుకుంటున్నాను నేను. సో అదేంటో మీరు చూసేయండి, ఇంకా చూపిస్తున్నాను. సో స్పెషల్ అన్నాను కదా, ఇదే గైస్ మారేడు చెట్టు. ఇది నేను మీకు ఎప్పటి నుంచో చూపించాలనుకున్నాను, కానీ రైట్ టైం ఇప్పుడే వచ్చింది. యాక్చువల్గా దీనికి నాకు ఒక మంచి మెమొరీ ఉంది. ఏంటంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మాకు బొటానికల్ టూర్ అదే పెట్టారు. అప్పుడు నేను మా అమ్మకి ఇదైతే గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. సో ఇది నేను కొన్నాను, కానీ మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు ఇది నువ్వు కొన్నా వేస్ట్ అక్కి, ఎందుకంటే ఇంట్లో అది పెరగదని చెప్పారు. బట్ నేను అయినా పట్టించుకోకుండా కొన్నాను. ఇప్పుడు చూసారా, ఇది నా హైట్లో ఉంది. ఇది ఎప్పుడు చూసుకున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో దీంట్లో అయితే అట్టుపళ్ళు, కొబ్బరికాయ ఇవన్నీ తీసుకెళ్తున్నాము. అండ్ ఇంట్లో పూజ అయితే చాలా బాగా అయింది. సో ఇప్పుడైతే ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాము, అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడైతే మా పెద్దనాన్న, పెద్దమ్మ, అమ్మ, డాడీ, నేను అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మేము 5 కూడా వెళ్తున్నాము. అండ్ చెప్పాలంటే మా పక్క స్ట్రీటే టెంపుల్ అయితే, సో అందుకే మేము నడిచైతే వెళ్తున్నాము. చాలా బాగా అనిపించింది, ఫీల్ అనేది చాలా కొత్తగా కూడా అనిపించింది. అండ్ ఇక్కడైతే మీకు టెంపుల్ కనబడుతుందా గాయస్, నేను జూమ్ కూడా చేస్తున్నాను. గోపురం చూసారా ఎంత పెద్దగా కనబడుతుందో. అండ్ నేను ఎప్పుడు కూడా ఇంతకుముందు కాలేజ్కి ఈ రూట్లోనే వెళ్ళేదాన్ని, ఎప్పుడు దండం పెట్టుకునేదాన్ని. అండ్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే పీపుల్ పెద్ద ఎక్కువ మంది లేరు, ఎందుకంటే మేము వెళ్ళేసరికి 11 అయిపోయింది, ఇంట్లో అవ్వలేదు. అండ్ పూజది కూడా చేసుకొని వెళ్ళాం కదా, సో అందుకే మాకు టైం అనేది ఎక్కువ పట్టేసింది. అందుకే ఇప్పుడైతే పీపుల్ పెద్దగా లేరు, బట్ లోపలైతే ఉన్నారు. బయట గురించి చెప్తున్నాను. బట్ ఎప్పుడు ముందే వెళ్ళేవాళ్ళమే, బట్ ఈసారి కొంచెం లేట్ అయ్యింది. అండ్ లోపల కూడా నేను మీకు చూపిస్తున్నాను కొంచెం. యాక్చువల్గా చెప్పాలంటే ఈ టైంకి ఇంతమంది పీపుల్ ఉన్నారో చూడండి గైస్, టెంపుల్ అంతా కూడా. అదే ఇంకా ముందైతే ఇంకెంతమంది ఉంటారో మీరే ఇమాజిన్ చేసుకోండి. సో టెంపుల్ అయితే చాలా రష్గానే ఉందనే చెప్పొచ్చు. అండ్ ఇక్కడైతే చూడండి, ప్రెవి అయితే కనిపించింది. తనైతే 108 ప్రదక్షిణాలు అయితే చేస్తుంది, అందుకే డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనైతే క్యారీ ఆన్ అని చెప్పాను. అండ్ ఇక్కడైతే మేమైతే లైన్లో అయితే నించున్నాము ఇంకా దర్శనం చేసుకోవడానికైతే. అండ్ ఈ లోపే నాకు ఒక సీన్ కనబడింది, అదైతే నేను మీకు రికార్డ్ చేస్తాను చూడండి. ప్రెవి, సో తనైతే నేను చాలాసేపు నుంచి పిలుస్తున్నాను, కానీ తనకు వినపడట్లేదు, ఏదో సీరియస్గా రాస్తుంది, అందుకే నేను ఇదైతే రికార్డ్ చేశాను. సో దర్శనం అయితే చేసేసుకున్నాను, చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి, నాకు చాలా బాగా అనిపించింది ఫీల్. సో నాకు ఎప్పుడు కూడా టెంపుల్కి ఫ్యామిలీతో రావడం చాలా ఇష్టం అని అయితే నేను ఇక్కడ మీతో చెప్తున్నాను. అండ్ అందరం కూడా ఇక్కడ కొంచెం సేపు అయితే కూర్చొని మాట్లాడుకుంటున్నాము.
అండ్ తర్వాత మా అమ్మ మమ్మీ ఇద్దరు కలిపి పసుపు కుంకుమ తీసుకుందామని వెళ్ళారు. సో అందుకే నేను మా డాడీ మా పెద్ద డాడీ అండ్ మావయ్య కూడా వీడియోస్ అయితే తీసుకున్నాము. అండ్ తర్వాత ప్రవీణ్ పిలిచాను అండ్ తను వచ్చేసింది. అండ్ ఇద్దరం కూడా చాలాసేపు అయితే మాట్లాడుకున్నాము అండ్ బాగా అనిపించింది అని అయితే చెప్తున్నాము. సో తర్వాత దీని అయితే జూమ్ చేస్తున్నాను గైస్. ఏంటంటే మనం శివాలయంలో ప్రదక్షిణ ఎప్పుడు ఒకలాగే చేస్తాం, అలా చేయకూడదంట. ఈ రూల్స్ పాటించి చెయ్యాలంట. అందుకే మీరు కూడా ఫాలో అవుతారని చూపించాను. సో ఇంకైతే మేము తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో దర్శనం అయిన వెంటనే ఇంకైతే ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఫీల్ అయితే చాలా బాగుంది, చాలా పాజిటివ్గా ఉంది. సో ఈ రోజంతా కూడా శివుడికి చాలా దగ్గరగా ఉండాలి, చాలా బాగుంటుంది అండ్ మంచిది కూడా. శివరాత్రి రోజు శివుడు పాటలు వినడం కానీ, లేదంటే శివుడు జపం చేసుకోవడం కానీ, మూవీస్ చూడడం కానీ, ఇలాగా మాటలు వినడం కానీ దేవుడివి ఇలా చేస్తే మనకి చాలా పుణ్యం వస్తుంది. సో అందుకే ఈ రోజంతా ఇలాగే స్పెండ్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. అండ్ జాగారం అయితే చేస్తాము ఈరోజు మేము. అండ్ నేను మీకు ముందే చెప్పాను కదా, వీలైన వాళ్ళు జాగారం కన్ఫామ్గా చేయండి అని, చాలా మంచిది అని. సో ఈ వీడియో అయితే నేను ఇలా ఎండ్ చేస్తున్నాను గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు క్షితా సిస్టర్స్. మనం ఇక మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ గైస్.